పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయాక దీదీ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పార్టీలో చీలికలు మొదలై ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడి వెళ్తున్నారు. ఇప్పటికే 60 మందికి పైగా ఎమ్మెల్యేలే పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగిరేశారు. రాజ్యసభ ఎంపీలు కూడా వారి బాటలోనే వెళ్తున్నారు. ఆ పార్టీ ఎంపీ సుష్మితా దేవ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే మమతకు నమ్మకస్తుడైన సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుష్మితా దేవ్ గతంలో అస్సాంలోని సిల్చార్ నుంచి కాంగ్రెస్ లోక్సభ ఎంపీగా పనిచేశారు. 2021లో కాంగ్రెస్ ను వీడి టీఎంసీలో చేరారు. టీఎంసీలో అతి కొద్ది కాలంలోనే ఎదిగి ఉన్నత పదవులు చేపట్టారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా పొందారు. ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ కు సుష్మితా దేవ్ లేఖ రాశారు. రాజీనామా అనంతరం సుష్మితా ఢిల్లీలో ఉన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కలిశారు. దీంతో ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 20 మందికి పైగా టీఎంసీలు ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.